Hi guys, welcome back to our channel Kalpna's Mini World. Again I am back with the super duper video అనమాట. ఆఫ్టర్ 2 years మళ్ళీ ఈ వీడియో క్యాప్చర్ చేసిన. ఇది వచ్చేసి నైట్ 2 o'clockకి అసలు ఎక్కడోళ్ళు అక్కడ పడుకుర్రు. 2-2:30 ఏమో అవుతుంది. ఇంకా బ్యాగ్స్ అన్నీ దీపు నేనైతే ప్యాకింగ్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసినాం అనమాట. సో ఎక్కడికి అంటే మేడారం వెళ్తున్నాం. మీకు తమ్నెల్ చూస్తేనే అర్థమైపోతుంది. ఈడనేమో అర్నాంటి మా మమ్మీ బ్లౌజ్కి ఏదో చేసిస్తుంది. అర్జెంట్గా నాకు అదే కావాలని మా మమ్మీ చెప్తే ఇంకా పాపం నిలబడి మరి చేసి ఇది పరిస్థితి. వాళ్ళ ఇల్లు గాడ ఈమె ఈడ నెత్తి కొట్టుకుంటుంది. ఇప్పుడు ఎందుకు కొట్టుకోవాలి? ముందే తెచ్చివచ్చు కదా ఆరామ్సే. ఎందుకు ఈ బాధ అంతా? మరి చెప్పు. ఇప్పుడే పోతున్నాం. సో మేమైతే ఇక్కడ బస్ స్టాప్కి అయితే రీచ్ అయిపోయాం అనమాట. ఇక్కడ నా ముందు మా మమ్మీ ముందు ఉన్నాయన్నీ మా బ్యాగ్స్. మేము ప్రతిసారి బస్సెస్లోనే వెళ్తాము, అది కూడా రెగ్యులర్ బస్సెస్లోనే. సో అందరు వెళ్ళేటట్టే వెళ్తాము. మేము ఏ వెహికల్ కానీ ఏది ఇప్పటివరకు అయితే కట్టుకొని పోలేదనమాట. మా ఫ్యామిలీ అంతా పోయినా కూడా బస్సులోనే వెళ్ళినాం ఒకసారి. సో ఇప్పుడు కూడా అంతే సేమ్. మా డాడీ మేము చిన్న ఉన్నప్పటి నుంచి వెళ్ళి బస్సులోనే తీసుకుపోతాడు. మూటలు కూడా మోపిస్తాడు మాతో ప్రతిసారి. సో ఆ మూటలు మోసినా కూడా దాంట్లో కిక్ ఉంటుంది, ఈ జాతరకు పోతున్నాం అనే హ్యాపీనెస్ ఉంటుంది. సో అదనమాట. ఇది యాక్చువల్గా బస్ స్టాప్ కాదు, ఒక కాలేజ్ గ్రౌండ్ అనమాట. సో అక్కడనే అరేంజ్ చేస్తారు ప్రతి ఇయర్. సో ఇంకా ఫైనల్గా బస్ అయితే ఎక్కేసినాం. మేము బస్లో ప్రతిసారి ఎప్పుడు వెళ్ళినా కూడా మేము లాస్ట్ సీటే అడుగుతాం అనమాట వాళ్ళకి. ఎందుకంటే ఇది ఎల్ షేప్లో ఉంటుంది, ప్లేస్ అంతా బాగుంటుంది అవన్నీ పెట్టుకోవడానికి. అండ్ మా వాళ్ళు మంచిగా గేమ్స్ ఆడతారు అని చెప్పి. ఇంకా ఇక్కడ ఏం దేవుడో మీ అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ మేడారం వెళ్ళే వాళ్ళ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. సో గట్టమ్మ తల్లి దేవాలయం అనమాట. ప్రైవేట్ వెహికల్ అయినా గవర్నమెంట్ వెహికల్ అయినా ఏ వెహికల్ అయినా సరే ఇక్కడ ఆగాల్సిందే. కొబ్బరికాయ కొట్టిన తర్వాతనే మళ్ళీ మేడారంకి స్టార్ట్ అవ్వాల్సిందే. సో ఇక్కడ దాకా వచ్చినామంటే మేడారం చాలా దగ్గర, ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినట్టే. సో ఈసారి పెట్టిరనమాట ఇవన్నీ. సో లాస్ట్ 2 years బ్యాక్ ఇవన్నీ లేకుండే, జస్ట్ అందుకనే క్యాప్చర్ చేసిన. అండ్ కమాన్ అయితే దాటేసినాం మనము. సో ఎంటర్ అయిపోయినట్టే ఆల్మోస్ట్. సో అదనమాట. ఇక్కడ నుంచి మొత్తం ఇట్లనే ఉంటుంది, ఫారెస్ట్ బస్సెస్ అంతా ఇట్లనే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనోళ్ళు ఏం చేస్తారు అని చూస్తురా? ఏం లేదు, బస్ దిగిన తర్వాత అన్ని మూటలన్నీ పట్టుకొని మోసుకొని ఒక 2-3 kilometers దాకా నడిచిన తర్వాత ప్లేస్ అయితే ఎత్తుక్కుంటాం ప్రతిసారి. సో నీట్గా అట్లా ప్లేస్ అంతా చూసిన తర్వాత ఇంకా అంతా క్లీన్ చేసుకొని షెడ్ అయితే వేసుకుంటాం. మనిషి ఒక పని చేస్తేనే అవుతుంది ఇక్కడ కాబట్టి. సో అందరం చేతేసి సో అంతా క్లీన్ చేసుకొని తర్వాత షెడ్ అయితే వేసుకున్నాం. సో చూసేసేయండి. అండ్ మేము ఒక్కరమే కాదు, మా చుట్టుపక్కల చాలామంది ఆల్రెడీ వేసుకొని ఉన్నారు. సో ప్రతిసారి కూడా అంతే, ఇట్లా వేసుకుంటేనే మంచిగా అనిపిస్తుంది. సో అదనమాట. ఇక్కడ చూసినా ఇవే చెట్లు కనిపిస్తాయి మొత్తం కూడా.
అంటే ఐ మీన్ షెడ్ అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఇంకా చీకటి అయిపోయింది ఆల్మోస్ట్. ఇంకా మా డాడీ మంట కోసం చలి పెడుతుంది అని చెప్పేసి పొయ్యి ప్రిపేర్ చేసిండు. అండ్ ఈసారి మేము గ్యాస్ కూడా తీసుకొని పోయినాం అనమాట. సో ఇంకా ఆ తర్వాత మా తొట్టి గ్యాంగ్ అంతా తిన్న తర్వాత బయటికి ఇట్లా తిరగడానికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఈసారి ఈ లైటింగ్స్ అన్నీ పెట్టించిండు రేవంత్ అన్న, అంతే, అంతకు మించి ఇంకేం లేదు. సో అదనమాట, ఇవి కొత్తగా ఉన్నాయి కదా అని చెప్పేసి జస్ట్ అట్లా క్యాప్చర్ చేసిన. అండ్ మేము ఇప్పుడు ఏమేమి తిరిగినాం అదంతా కూడా షాపింగ్ బ్లాగ్లోనే వస్తుంది, ఖచ్చితంగా అలా చూడండి. అండ్ ఇప్పుడు మా మమ్మీ ఇట్లా సదిరింది కదా అన్ని రౌండ్గా, వీటిపైన ఇట్లా ఏదైనా ఒకటి కప్పేసి ఇంకా మొత్తం ప్యాక్ చేసేసి ఒక చీర ఇట్లా కట్టేసి స్నానంకైనా దర్శనంకైనా ఇట్లా వెళ్ళిపోతాం. చలో జై సమ్మక్క సారక్క తల్లికి ఇట్లా పోతాడు. ఎట్లా పోవడం, నడువు. చూస్తురు కదా అసలు ఎట్లున్నారు పబ్లిక్. న్యూస్లలో చెప్తారు కదా ఉష్కబోస్తే రాలరు అని చెప్పేసి, ఈ సిచ్యువేషన్ అనిపించింది నాకు. ఎంతమంది అసలు, అవన్నీ తలకాయలే, మనుషుల తలకాయలు అవన్నీ. సో అసలు ఎంత పబ్లిక్ అంటే ఘోరంగా ఉన్నారు. మేమైతే ఇటు సైడ్ చేయలేమన్నమాట, ఇంకా వాళ్ళకి దిగే ప్లేస్ కూడా లేదు. సో వాగులకి వెళ్ళి నడుచుకుంటా అటు సైడ్ కొంచెం ఖాళీగా ఉంటే అట్లా వెళ్ళినాం అనమాట. సో మా మమ్మీ విన్నుగాడు ఇక్కడ ఈత కొడుతురు చూడండి. మా వాళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తారనమాట. ప్రతి ఇయర్ అంతే, చాలాసేపు ఉంటాం వాగులో. ఫుల్ చలి పెడుతుంది అయినా కూడా ఉంటాం అనమాట. చల్లగా ఉంటాయి వాటర్. అండ్ ఇక్కడ వాటర్ సమ్మక్క సారక్క దగ్గర వాటర్ ఆల్మోస్ట్ ఇట్లనే ఉంటాయి, ఆరెంజిష్ కలర్లు ఉంటాయి అన్నమాట. సో తెలియని వాళ్ళకి, కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే వాళ్ళ కోసం అని చెప్తున్నా నేను, అంతే. సో ఇంకా మా పండుగ అయితే మాతో ఫస్ట్ టైం కదా రావడం, ఫుల్ ఎంజాయ్ చేసింది అనమాట. సో ఆ తర్వాత మేము ఇట్లా కొన్ని గేమ్స్ అట్లా ఇట్లా ఆడుకుంటూ ఉంటాం అన్నమాట. సరే ముందు పండుజాలు చుట్టుపక్కల ఇక్కడ మా అమ్మమ్మ అయితే గద్ద వేస్తుంది. అత్త వండుకుంది, పిన్ని ఏమో చేస్తుంది, మా తాత అయితే చాయ్ పెట్టుకుంటుంది. సో మా మమ్మీ ఇక్కడైతే ఇంకా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది సమ్మక్క సారక్క గద్దెలు చేయడం అనమాట. దర్శనంకి వెళ్ళే ముందు ఇట్లా చేస్తారు. మనమున్న ప్లేస్లో మట్టితోని 2 గద్దెలు అయితే ప్రిపేర్ చేసి సమ్మక్కది సారక్కది అక్కడ కొబ్బరికాయలు కొట్టి బంగారం కూడా అక్కడనే పెట్టి దీపాలన్నీ పెట్టి సో ఇట్లా కొబ్బరికాయలు కొట్టేసి పోవాలన్నమాట. దర్శనంకి వెళ్ళే ముందు పూజలాగా ఇక్కడ చేసుకొని వెళ్ళాలి ఖచ్చితంగా.
ఇట్లా బియ్యాలు పోసేసి మా మమ్మీ మూటను కట్టేసి పెట్టేసింది. దర్శనంకి పోయేటప్పుడు తీసుకొని వెళ్తాం. మేము దర్శనంకి ఎప్పుడు వెళ్ళినా కూడా మిడ్-నైట్ 2:30, 3కి అట్లా దర్శనంకి పోతాం. పొద్దున్న వరకు దర్శనం అయిపోతుంది అనమాట. అప్పుడు కొంచెం పబ్లిక్ తక్కువ ఉంటారని వెళ్తాం. ఈడ దీపావళి చేసి నైట్ క్యాంప్ వేసిరా? దీపు కోయల్లో లెక్క చేసినావు దీపు. ఇంకిద్దరు యాడ్ అయ్యారు గైస్, ఇంకిద్దరు యాడ్ అయ్యారు. జంపనవాకి వేరు వాళ్ళు స్నానం చేసేస్తాను. క్రేజీ అట్టే గుచ్చుకుంది అంత దిగుతాయి. సో ఇట్లా ఇంకా కొద్దిసేపు ఆడుకొని కొద్దిసేపు ఒక 2 hours అట్లా పడుకున్నాం అనమాట. పడుకున్నామంటే ఒరిగినాం, జస్ట్ ఒరిగి లేచి రెడీ అయిపోయి ఇంకా దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాం అనమాట. 2:30, 2:45 అవుతుంది. ఫుల్ మంచు పడుతుంది, చల్లగా ఉండే అనమాట. సో ఇంకా మేమైతే దర్శనంకి స్టార్ట్ అయిపోయినాం. 3కి స్టార్ట్ అయితే దర్శనం లైన్ 6:45, 7కి అట్లా అయిపోయిందనమాట దర్శనము. చూడండి ఇక్కడ మా వాళ్ళందరూ నిద్ర మబ్బులు ఉన్నారు ఘోరంగా. సో ఇంకా బంగారాలు పట్టుకొని వెళ్ళిపోయినాం అనమాట దర్శనంకి. ఇంకా మేమైతే సమ్మక్క సారక్క దర్శనం అయితే కంప్లీట్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. పబ్లిక్ని చూసిరు కదా, అసలు గూస్ బంప్స్ అనమాట. అక్కడికి పోయిన తర్వాత ఎప్పుడైనా ప్రతిసారి ఇంతే మంది ఉంటారు, ఇంతే రష్ ఉంటుంది, కానీ అక్కడ వైబే వేరు. అసలు చెప్పలేము, అది ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేము ఆ వైబ్ని. సో ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత మేమైతే టిఫిన్స్ చేయడానికి వెళ్ళిపోయినాం. మా మమ్మీ మా డాడీ మాత్రం మేమున్న షెడ్ దగ్గరికి వెళ్ళిపోయారు. మేము తినేసి వాళ్ళకి తీసుకొని పోయినాం అనమాట. సో ఇంకా అందరం అలసిపోయినాం లైన్లల్లో. ఈసారి కొంచెం తొందరనే అయింది లాస్ట్ టైంతో పోల్చుకుంటే దర్శనం. ఇంకా మనం ఎక్కడ పోయినా ఇడ్లీ బ్యాచ్ కాబట్టి వేడి వేడి ఇడ్లీ ఇస్తే మంచి కానిచ్చేసిన అనమాట. మన వాళ్ళందరూ దోశ అవి ఇవి తింటారు, నేను మాత్రం ఇడ్లీ 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 అంతే. నాలాగా ఇడ్లీ పిచ్చిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి.
ఇంకా ఇదైతే ఎర్లీ మార్నింగ్ అనమాట. మేము స్టార్ట్ అయ్యే రోజు ఇంటికి వచ్చేస్తున్నాం. ఇంకా బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని అందరూ 2 బ్యాగులు అట్లా అట్లా పట్టుకొని ఇంకా బస్ స్టాప్కి అయితే వచ్చేసినాం అనమాట. అసలు వరస్ట్ ఎక్స్పీరియన్స్ బస్ స్టాప్లో ఏంటి అని అంటే, మేము 4కి లేచి బ్యాగ్స్ అన్నీ ప్యాక్ చేసుకొని 6 కల్లా బస్ స్టాప్కి వచ్చి, అంటే బస్ స్టాప్ లైన్స్లలో ఉండిపోయినాం ఆల్రెడీ. మేము జనగాంకి వెళ్ళే బస్ దగ్గరికి కూడా వచ్చేసినాం 6 వరకు. మేము బస్ ఎక్కింది 12 ఎక్కినాం అనమాట. సో అప్పటి వరకు బస్సెస్ లేవు, ఏమీ లేవు. నైట్ వచ్చిన వాళ్ళందరూ కింద పాపం ఈ పైన కనిపిస్తున్న పందిర్లన్నీ తీసి కింద వేసుకొని చిన్న చిన్న పిల్లలతో పడుకురు అనమాట. వాళ్ళు నైట్ వచ్చిరంట బస్ ఎక్కనికి. కానీ బస్సెస్ లేక చలికి ఆ దుమ్ములా అసలు ఎట్లా పడుకుర్రో ఏమో తెలియదు. ఘోరం అనిపించింది పరిస్థితి అయితే, అస్సలు బాగాలేకుండే. పోలీసు వాళ్ళు ఏమో కుర్చీలు వేసుకొని కూర్చుర్రు. అసలు మెయింటెనెన్స్ లేదు గ్రౌండ్లో చూడండి. అసలు లైన్లలో ఉండే పబ్లిక్ అంతా గ్రౌండ్కి వెళ్ళిపోయారు. ఏ బస్సు వస్తే ఆ బస్సుకి ఎగబడి ఎక్కేసిరు. సో ఇదన్నమాట పరిస్థితి. సో వ్లాగ్ అంతా ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ కల్పనాస్ మినీ వరల్డ్. క్లిక్ ద బెల్ ఐకాన్ సో దట్ ఈ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. థ్యాంక్ యూ. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ keep watching our channel. Bye bye.